ప్రిన్స్ మహేష్ బాబు ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలే అయింది. ఇప్పటికే చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న మహేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబి మల్టీప్లెక్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న హై టెక్నికల్ స్టాండర్డ్స్ దృష్ట్యా సాధారణ ప్రేక్షకులే కాదు, సినిమా జనం సైతం అక్కడే సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్తో సినిమా వాళ్లకు ప్రత్యేక అనుబంధం ఉంది. మహేష్ బాబుకైతే మరీను. తన సినిమాలను వీలైనంత వరకు మొదటి రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ 35mm చూడడానికి మహేష్ ఇష్టపడుతూ ఉంటాడు. పైగా ఆ థియేటర్లో మహేష్ బాబు సినిమాలు సృష్టించిన రికార్డులను మరే సినిమా హీరో క్రాస్ చేయలేకపోయాడు. అయితే సుదర్శన్ 70mm థియేటర్ను కొన్నేళ్ల క్రితం మూసేశారు. అక్కడ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ వెలిసింది. అందులోనే మహేష్ బాబు, ఏషియన్ ఫిల్మ్ సునీల్ నారంగ్ కలిసి తమ రెండో మల్టీప్లెక్స్ వెంచర్ ఏఎంబి క్లాసిక్ సినిమాస్ ను ప్రారంభించారు. 7 స్క్రీన్స్ ఉన్న ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఏఎంబి క్లాసిక్ సినిమాస్ సంక్రాంతికి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అనేకం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలానే మహేష్ బాబు నటించిన పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అయితే ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబు కొత్త సినిమా ఏదీ రావడం లేదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాజమౌళి సినిమా సైతం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభం కావడం అభిమానులను ఒక్కింత నిరాశకు గురిచేసే అంశమే. అయితే ఇప్పుడు రిలీజ్ హంగామా సాగుతోంది కాబట్టి మహేష్ బాబు ఏఎంబి క్లాసిక్ సినిమాస్ లోని ఏదైనా ఒక స్క్రీన్ ను మహేష్ బాబు నటించిన పాత సూపర్ హిట్ మూవీతో మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా రంగానికి అడ్డాగా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రతిష్టాత్మకమైన సినిమా థియేటర్లు చాలానే ఉన్నాయి. అయితే ఆ చౌరస్తాలో ఇంతవరకు మల్టీప్లెక్స్ థియేటర్ను ఎవరూ ప్రారంభించలేదు. అది మహేష్ బాబు, సునీల్ నారంగ్దే కావడం విశేషం. గతంలో ఓడియన్ థియేటర్ను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నప్పుడు అక్కడ మల్టీప్లెక్స్ వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ షాపింగ్ కాంప్లెక్స్ మొదలైంది, కానీ థియేటర్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఓడియన్లోనూ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే నిత్యం కొత్త సినిమాలతో కలకలలాడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇకపై మల్టీప్లెక్స్ థియేటర్స్లతో సినిమా అభిమానులతో మరింత సందడిగా ఉంటుంది.